హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కొంతమంది నన్ను అడగడం జరిగింది, సార్ మీకు చాలామంది మార్క్స్ చెప్పుంటారు కదా మీ ఛానల్ చూసేవాళ్ళు, మీ కామెంట్స్లో అలాగా. సో టాప్ మార్క్స్ మీరు ఏం విన్నారు, అలాగే లో మార్క్స్ ఏం విన్నారు, మ్యాక్సిమం ఏ రేంజ్లో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. సో దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అండి. సో చూసుకున్నట్లయితే నాకు చెప్పిన టాప్ మార్క్స్ ఒక 3 మెంబర్స్ ఏమో 220, ఒకరు 225 అలాగా, ఇంకొకరు కూడా ఒక 220 ఎగ్జాక్ట్గా చెప్పారు. ఒక 3 మెంబర్స్ చెప్పారు 220 నుంచి 225 లోపు. దానికి మించి ఎవరు నాకు చెప్పలా అండి, సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి. అది ఏ జోన్లో అయినా సరే 225 మ్యాక్సిమం చెప్పారు, కానీ 220 నుంచి 225 లోపల ముగ్గురు చెప్పారు అంతే, ఎక్కువ మంది చెప్పలే. తర్వాత 200 పైన నాకు చెప్పింది అటు ఇటు చూసిన ఒక 20 మంది కూడా చెప్పాలండి. నాకు 200 పైన అయితే ఒక 20 మెంబర్స్ కూడా చెప్పాలి. చాలామంది మెసేజ్ చేశారు నాకు, 100 మంది మెసేజ్ చేసి ఉంటారు, కానీ 220 పైన చెప్పింది ముగ్గురు, 200 పైన ఒక 20 మెంబర్స్ చెప్పుంటారు అంతే, దానికి మించి చెప్పలా. బట్ ఎక్కడ సార్ మ్యాక్సిమం మీకు చెప్తున్న స్టూడెంట్స్ అంటే, నాకు చెప్పేది 180 to 190 ఎక్కువ చెప్తున్నారండి. ఆల్మోస్ట్ ఒక 60 మంది దాకా విన్నాను నేను, నాకు చెప్పిన వాళ్ళే 180 to 190 ఈ యొక్క రేంజ్లో ఎక్కువ మంది నేను నా స్కోర్ వినున్నా. లీస్ట్ మార్క్స్ ఎంత చెప్పారు సార్ అంటే, నాకు 112 చెప్పారండి లీస్ట్ మార్క్ నాకు చెప్పింది అయితే. సార్ నాకు 112 వచ్చాయి, సో ఏమన్నా వస్తుందా అని అడిగిన వారు ఒక అమ్మాయి అడిగారు. సో 112 లీస్ట్ మార్క్ నాకు చెప్పింది. నెక్స్ట్ ఎక్కువ మార్క్స్ అయితే మీకు చెప్పా 180 to 190 ఎక్కువ చెప్పారు. అలాగే ఏంటి సార్ మీ యొక్క అనాలిసిస్ చెప్పండి అని క్లారిటీగా చెప్తే, నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. చూసుకున్నట్లయితే 200 పైన చాలా తక్కువ మందే ఉంటారండి. నేనంటే ఒక 150 దాకా చెప్పా అటు ఇటుగా, ఇంకా తగ్గొచ్చు, 100 మంది కూడా అవ్వచ్చు, మనం అది చెప్పలేము. బట్ మన అందరూ చెప్పలేక శాంపిల్ అనేది మనం చూసి 80K మెంబర్స్ రాశారు, దగ్గరగా ఒక 79,000 చిల్లర అనుకోండి, 80,000 అనుకోండి. మనకు అందరు చెప్పలే కదా, కొంతమంది చెప్పారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఒక 150 మంది ఉంటారేమో 200 పైన అనేసి నేను అనుకుంటున్నా. తగ్గొచ్చు, పెరిగేదైతే ఛాన్స్ తక్కువ, కానీ తగ్గొచ్చు. ఎక్కువ చూసుకున్నట్లయితే 150 కింద ఒకలాగుంది, 150 నుంచి 200 లాగా ఒకలాగుంది. ఈ 150 నుంచి 160 చాలామంది చెప్పారండి నాకు కూడా. అయితే వాస్తవంగా ఇది కూడా చాలామంది చెప్పారు 150 నుంచి 160. ఎందుకంటే ఈ జోన్ అనేది ఎక్కువ స్టూడెంట్స్ కొంచెం బాగా కష్టపడిన వాళ్ళు ఎక్కువ నెగిటివ్స్ పోయి ఇక్కడ పడిపోయారు 150 నుంచి 160 లోపు. నెక్స్ట్ ఉమెన్స్, సార్ ఉమెన్ ఎంత చెప్పారు సార్ హైయెస్ట్ మీకంటే, నాకు 192 చెప్పారండి ఒక ఉమెన్. చాలా సంతోషం వేసింది నాకు. ఉమెన్ 192 చెప్పారు టాప్ స్కోర్ నాకైతే ఒక ఉమెన్ చెప్పింది. ఒకరేమో 174 చెప్పారు, ఒకరేమో 180 100 చెప్పారు. ఉమెన్స్ కూడా బాగానే స్కోర్ చేశారు. ఏ జోన్ నుంచి మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి సార్ అది కూడా చెప్పండి అంటే, నేను అనాలిసిస్ మొత్తం చేశాను. ఇది ఏ జోన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఏంటి చెప్పండి సార్ అంటే, నాకు ఎక్కువ జోన్ 1 వాళ్ళు చెప్తున్నారండి. జోన్ 1 వాళ్ళు ఎక్కువ మార్క్స్ నాకు చెప్పింది నా దగ్గర ఉన్న అనాలిసిస్లో. సో జోన్ 1 బాగా టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది, అదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చూడండి కావాలంటే, నేనంతా శాంపిల్ తీసుకొని వాళ్ళ ఎగ్జాక్ట్ నెంబర్ అవన్నీ వాళ్ళు జెన్యూన్గా నన్ను అడిగినవి, అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి కానీ నెక్స్ట్ ఇవన్నీ సంబంధించి కానీ. సో అది మీరంతా గమనించాలా. సార్ మొత్తానికైతే ఎంత ఉంటుంది సార్ కట్ ఆఫ్స్ అంటే, నేను 1:2 ఇప్పుడు చూస్తే సిపిటి టెస్ట్కి కొంచెం ఎక్కువ మందే క్వాలిఫై అవుతారండి. 150 పైన ఉన్న వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వచ్చు సిపిటి టెస్ట్కి. అక్కడ కూడా ఫెయిల్ అవ్వచ్చు కొంతమంది, మనం చెప్పలేము. జాబ్స్ కొంతమంది వదిలేయచ్చు ఆ టైంలో కూడా. సో అటు ఇటుగా 160 అని చెప్పాను నేను ఆల్రెడీ, అదే ఉండబోతుంది, దాని అయితే మార్చేది ఏం లేదు. బట్ నన్ను అడిగారు ఏ వేరియేషన్ సార్ ఒకసారి మీ వీడియోస్ మొత్తం చెప్పండి, టాప్ మార్క్స్ ఎంత చెప్పారు ఏంటని చెప్పేసి ఇది చెప్తున్నాను. సో చూద్దాం అట్లా ఇట్లా ఏమవుతుందో. బట్ 230 కూడా వచ్చి ఉంటాయి, 225 వచ్చాయంటే 230 పైన కూడా వచ్చి ఉంటారు ఎక్కడో ఒకరిద్దరు. సో చూద్దాం. టాప్ స్కోర్ అయితే 240 టచ్ అవ్వచ్చండి నా ఎస్టిమేషన్ అయితే. టాప్ స్కోర్ అంటే ఒకరే ఉంటారు, ఒకరో ఇద్దరు, 630 నుంచి 240 లోపల ఒకరో ఇద్దరు ఉంటారు. 240 టచ్ అవ్వచ్చు ఈ పేపర్కి అయితే. అంటే బాగా కష్టపడిన వాళ్ళు కొంచెం అటు ఇటుగా పెట్టిన వాళ్ళు 240 టచ్ అవ్వచ్చు. బట్ టోటల్గా చూద్దాం మొత్తానికైతే ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.